ఇమాజిన్ చేయండి, మీ వాయిస్ ని ఎగ్జాక్ట్ గా కాపీ చేస్తే, మీరు చెప్పలేని వర్డ్స్ మీ వాయిస్ లో ప్లే చేస్తే, ఇది పెద్ద అద్భుతం ఏం కాదు, ఆల్రెడీ జరిగిందే. ఏఐ వాయిస్ క్లోనింగ్. మోస్ట్లీ ఇందులో మనం వెతికేది ఏంటంటే ఎథిక్స్, లా, మనీ. ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం ఏఐ వాయిస్ క్లోనింగ్ అంటే ఏంటి. మెయిన్లీ ఈ ఏఐ వాయిస్ వాడుతున్నప్పుడు కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఇది ఎథికలా కాదా, దీన్ని వాడడం వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి మనీ ఎలా వస్తుంది. ఎండ్ వరకు అయితే చూడండి, ఫ్యూచర్ మీకు షాక్ ఇవ్వచ్చేమో. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఏఐ వాయిస్ క్లోనింగ్ అంటే ఏంటి? ఏఐ వాయిస్ క్లోనింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఒక్క రియల్ పర్సన్ వాయిస్ ని డిజిటల్ గా రీక్రియేట్ చేస్తుంది. ఇందులో చాలానే వచ్చాయి. ఆడియో వేవ్ ఫార్మ్, ఏఐ మోడల్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాయిసెస్, ఇవన్నీ ఏఐ వాయిస్ క్లోనింగ్ లో వస్తూనే ఉంటున్నాయి. పాత టెక్స్ట్ టు స్పీచ్ లో ఫిక్స్డ్ వాయిసెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు వచ్చే మోడర్న్ ఏఐ లో టోన్, ఎసెంట్, ఎమోషన్, స్పీడ్ అన్ని కాపీ చేస్తుంటది. జస్ట్ మీ వాయిస్ 2 to 5 minutes వాయిస్ శాంపుల్ ఉంటే చాలు, ఫుల్ వాయిస్ క్లోనింగ్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఒరిజినల్ వాయిస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెంటనే మహి టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏఐ వాయిస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెంటనే మహి టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. డిఫరెంట్ తెలిసిందా మీకు? సిమిలర్ గా ఉంది, డిఫరెన్స్ అయితే తెలియదు. ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ఎథిక్స్ లో చూసుకుంటే ఇది యూజ్ చేయడం రైటా లేదా రాంగా? టెక్నాలజీ పవర్ఫుల్ గా ఉంటే ఎథికల్ క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. మెయిన్లీ ఎథికల్ ఇష్యూస్ ఏంటంటే కన్సెంట్, పర్మిషన్. ఎవరైనా సరే మీ వాయిస్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా మీ పర్మిషన్ అయితే ఉండాలి. సెకండ్ వచ్చి ఐడెంటిఫై ప్రాబ్లం. వాయిస్ కూడా ఐడెంటిఫై, ఫేస్ లాగా వాయిస్ కూడా పర్సనల్. థర్డ్ వన్ వచ్చి స్కామ్ అండ్ ఫ్రాడ్. ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాయిస్ ని క్లోన్ చేసి మనీ అడిగి స్కామ్స్ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఎమోషనల్ డ్యామేజ్. చనిపోయిన వ్యక్తి వాయిస్ ని క్లోన్ చేయడం. ఎమోషనల్ గా ఇది చాలా డేంజరస్. ఎథిక్స్ అంటే టెక్నాలజీని బ్యాన్ చేయడం కాదు, గాయపడకుండా యూజ్ చేయడం. లీగల్ ల్యాండ్స్కేప్స్. బిగ్ ప్రాబ్లం ఏంటంటే లాస్ ఏఐ స్పీడ్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఏఐ వాయిస్ ఈక్వల్స్ టు పర్సనల్ డేటా. చాలా కంట్రీస్ లో వాయిస్ ని బయోమెట్రిక్ డేటాగా కన్సిడర్ చేస్తారు. పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తే ఇల్లీగల్ అవ్వచ్చు. కాపీరైట్ ఈక్వల్స్ టు వాయిస్. లైక్నెస్ రైట్స్ ఈక్వల్స్ టు వాయిస్ ప్లస్ ఫేస్ ప్లస్ ఐడెంటిఫై. వాయిస్ సాంగ్ కాదు, కానీ మీ ఐడెంటిటీలో పార్ట్. అందుకే రైట్స్ ఆఫ్ పబ్లిసిటీ లాస్ వస్తున్నాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్స్ అయితే ఉన్నాయి వాయిస్ క్లోనింగ్ మీద. అవేంటో చూద్దాం. ముందుగా వచ్చి యుఎస్ఏ లో స్టేట్ వైస్ లాస్ ఉంటాయి. కాలిఫోర్నియా అండ్ ఎలినాస్ వెరీ స్ట్రిక్ట్ గా అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చి యూరోప్ లో వాయిస్ క్లోనింగ్ చేయడం వల్ల చాలా సెన్సిటివ్ డేటా కింద పాటిస్తారు. వాయిస్ అనేది చాలా సెన్సిటివ్ డేటా. మన ఇండియాలో చూసుకుంటే ఏఐకి స్పెసిఫిక్ గా లా అయితే లేదు, కానీ ప్రైవసీ అండ్ ఐటీలా అప్లై అవుతుంది. కరెక్ట్ గా యూజ్ చేస్తే సేఫ్, లేదంటే చాలా రిస్క్. ఏ వాయిస్ తో మనీ ఎలా అంటే మానిటైజేషన్ ఎలా సంపాదించవచ్చు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఏ వాయిస్ క్లోనింగ్ తో మనీ ఎలా వస్తుందంటే, మొదటగా వచ్చేది కంటెంట్ క్రియేటర్. యూట్యూబ్ నరేషన్, పోడ్కాస్ట్ ఆటోమేషన్, వీటి ద్వారా చేసుకోవచ్చు. డైలీ రికార్డ్ చేసే అవసరం అయితే లేదు ఈ క్లోనింగ్ వాడుకుని. నెంబర్ 2 వచ్చి ఆడియో బుక్ అండ్ యానిమేషన్. దీని వల్ల వీళ్ళకి ఎలా ఉపయోగపడతాయి అంటే ఫాస్ట్ ప్రొడక్షన్, లో కాస్ట్, మల్టిపుల్ వాయిసెస్. థర్డ్ వచ్చి యాప్స్ అండ్ గేమ్స్, కస్టమ్ వాయిస్ ప్యాక్స్, క్యారెక్టర్ వాయిసెస్. ఈ 2 ఉంటే చాలు, సర్వే అయిపోవచ్చు. ఫోర్త్ వచ్చి ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్. ఇందులో వాయిస్ మోడల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇంకా లైసెన్స్డ్ ఏ వాయిస్ ను కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒక్కటే రూల్, ఇవే వాడాలన్నా సరే వితౌట్ పర్మిషన్, నో మనీ, ఓన్లీ ట్రబుల్. రిస్క్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఏఐ వాయిస్ లో రిస్క్ ఏంటో చెప్తాను. లీగల్ కేసెస్, రెప్యుటేషన్ డ్యామేజ్, స్కామ్స్, మిస్యూజ్, ఇవన్నీ రిస్క్ కింద వస్తాయి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే మంచిగా కంటెంట్ అయితే రాసుకోవచ్చు, క్లియర్ డిస్క్లోజర్, ఏఐ వాయిస్ అని చెప్పాలి, ప్లాట్ఫామ్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి, డేటాని సెక్యూర్ గా స్టోర్ చేయాలి. ఏఐ వాయిస్ అనేది ఫైర్ లాంటిది. కరెక్ట్ గా యూజ్ చేస్తే పవర్, రాంగ్ గా యూజ్ చేస్తే డిస్ట్రక్షన్. ఏఐ వాయిస్ క్లోనింగ్ ఫ్యూచర్ ని చేంజ్ చేస్తుంది, మీడియా, కంటెంట్, బిజినెస్ అన్ని. కానీ ఎథిక్స్, లా, రెస్పాన్సిబిలిటీ లేకుండా యూజ్ చేస్తే డేంజరస్ వెపన్ అయితే అవుతుంది. మీరు మీ ఓన్ వాయిస్ ని ఏఐలో క్లోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు
ఆఫర్స్ అనేది వస్తున్నాయి. గేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ లో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎగ్జైటింగ్ డీల్స్ అన్ని వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.